నమ్మి ఓట్లేసిన బీసీ బిడ్డలకు కాంగ్రెస్ దోకా చేసింది. నడిమిట్లా కాడి పారేసి కోటాను కాటగలిపాడు రేవంత్ రెడ్డి. ఇది ఖచ్చితంగా నయవంచనే. ఇది 100కి 100 నమ్మించి గొంతుకోయటమే. తెలంగాణ బీసీ బిడ్డలను నిలువునా ముంచుతూ రేవంత్ సర్కార్ ఆశలు పెట్టుకున్న రిజర్వేషన్లపై విషపు నవ్వులతో వికృత రాజకీయమాడింది. బీహార్ ఎన్నికల కోసం నాటకం మొదలుపెట్టి మధ్యలోనే కాడిదించేసింది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్టుగా పేరుకే 42% రిజర్వేషన్లు కల్పించారని మండిపడుతున్నాయి. బీసీ కులగణన కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా బీసీని కాకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించినప్పుడే బీసీలకు న్యాయం దక్కుతుందనే ఆశలు కోల్పోయామని తూర్పార పడుతున్నాయి. నోటికాడి కూడు లాగేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదంటూ రేవంత్ సర్కార్ తీరును దుయ్యబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేరిస్తే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావంటూ కాషాయ దళాన్ని కడిగిపారేస్తున్నాయి. రాజ్యాంగ సవరణ జరగకుండా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు సాధ్యం కావని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టకుండా జీవో 9ని ఇచ్చి అన్యాయం చేసిందని ఆవేదన చెందుతున్నాయి. బీసీల రిజర్వేషన్ల కోసం మరో మండల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని తీర్మానించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, అసలు ఎలక్షన్స్ నిర్వహించే ఉద్దేశం రేవంత్ సర్కార్ కు లేకనే ఈ డ్రామాలు అని అనుకోవచ్చా? ఇందులో మీరన్నట్టుగానే ఎలక్షన్స్ నిర్వహించే ఉద్దేశం లేకనే వారి మనుషులతోనే కోర్టులో కేసు వేయించి స్టే వచ్చే విధంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని కూడా మనం అనుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం వాడివేడిగా కొనసాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ల హామీ ఇచ్చి ఇప్పుడు హైకోర్టు స్టే అమలుతో నిలిపివేయబడింది. ఇదే కారణంగా తెలంగాణ బీసీ సంఘాల నాయకులు కూడా కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీసీల ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం చేపడతామని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీసీల భవిష్యత్తు కోసం ఈ నెల 14న కూడా రాష్ట్ర బంధుకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిరో ఇప్పటి వరకు అది అమలు కాని పరిస్థితుల్లో ఉంది. దాన్ని కేవలం తూతు మంత్రంగానే చెప్పిరానని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే బీసీ సంఘాల నాయకులు కూడా బషీర్బాగ్ లో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు సంబంధించిన రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమం చేపట్టాలో అని చెప్పేసి ఆ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కేవలం బీహార్ ఎన్నికల్లోకి సంబంధించిన మాటల గురించి ఇక్కడ తూతు మంత్రంగా ఏదైతే చేశామో రిజర్వేషన్ల పేరుతో అది తీసుకెళ్లి మేము పూర్తిగా తెలంగాణలో ఏదైతే రిజర్వేషన్ల అంశంపై పూర్తిగా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామనే మాట అక్కడ చెప్పాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారని చెప్పేసి వారు ఈ సమావేశంలో కూడా చర్చించిన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే హైకోర్టు 4 వారాల పాటు బీసీ రిజర్వేషన్ల మీద స్టే ఇవ్వడం పట్ల ఆగ్రహం బీసీ సంఘాల నాయకులు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ చారి, పల్లె రవికుమార్ గౌడ్, బీసీ సంఘాల నాయకుడు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ ఇలా అనేక సంఘాల నాయకులతో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపింది. గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోని 2 కోట్లకు పైగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని నయవంచనకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీసీల నోటికాడ ముద్దను లాక్కొని వాళ్ళను తీవ్రంగా మోసానికి గురి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీల ప్రయోజనాలు గండికొట్టే వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు కూడా చేపడతామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బంద్కు కూడా పిలుపునిస్తున్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీసీలంతా ఈ సమయంలో కలిసికట్టుగా ముందుకు వచ్చి ప్రభుత్వం మీద పోరాడి మన రిజర్వేషన్లు మనం సాధించుకోవాలని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా ఒక ముక్త కంఠంతో తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా కూడా ఈ నెల 14న బంద్కు పిలుపునిస్తున్నామని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా 2.5 కోట్ల బీసీల భవిష్యత్తు కోసం ఈ తలపెట్టిన ఈ బంద్లో ప్రతి ఒక్కరు కూడా బీసీ కుల సంఘాల నాయకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు ఉద్యమకారులు పాల్గొనాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి జిల్లాలో బీసీ వర్గాలు రోడ్డెక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. గత నిన్నటి నుంచి కూడా ప్రతి జిల్లాలో బీసీలకు సంబంధించిన హక్కులపై పోరాడేందుకు నడుం బిగించింది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. మాకు మాట ఇచ్చి మోసం చేశారు, మా హక్కులను కేవలం రాజకీయ
ప్రయోజనాల కోసమే వాడారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతలు ఈ పరిస్థితిలో పూర్తి అయోమయంలో పడిపోయారు. వారు ఏం మాట్లాడతారో వారికి కూడా తెలియట్లేదని చెప్పేసి పలు బీసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే గాంధీ భవన్ లో బీసీ మంత్రులు దఫాలుగా చర్చలు జరిపినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం తూతు మంత్రంగానే బీసీ మంత్రుల చేత మాటలు చెప్పిస్తున్నారు తప్ప పూర్తిగా బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి వారిలో లేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.